పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల 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 నీ దరా గ్రీకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా టెండర్ ఫింగరే రయ్యారయ్యారయ్య అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ వన్ జోడి తయారయ్యే ఉంది నకి లేడీ ఇక మోగించే పిపి మెలోడీ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గాడి సరిగత్త సోసరి కోడలు టు మరో సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు వీళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం? అత్తగారు మీ పేరు? రూపవతి. రూపవతి గారు. కోడలు గారు? రేవతి. అండ్ బి టీం అత్తగారు మీ పేరు? నా పేరు దేవి. దేవి. కోడలు గారు? స్వాతి. ముందుగా ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. ఏ టీం? అత్తగారు మీరు ఇటు, కోడలు గారు అటు. వెరీ గుడ్. అత్తగారు మీరు సినిమాలు బాగా చూస్తారా? స్నేహం. మనసు పోయింది. మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు. సూపర్ 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 సూపర్. ఫస్ట్ కరెక్ట్, ఎటో వెళ్ళిపోయింది మనసు. రెండోది నేను, నువ్వు. ముందు నొయ్యి వెనక గొయ్యి. ఆమె. నీ వెనక నేను. బాబా బాబా సూపర్. చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరిద్దరు. లాస్ట్ది చాలా ఈజీగా ఉంటుందమ్మా ఇది. పెళ్లి చేసుకుందాం. నువ్వు. జరగాలి మీ అత్తకు పెళ్ళి మళ్ళీ మళ్ళీ. నన్ను మూసుకోమన్నాడు ఆవిడ. నగలు. గొలుసు మోకాలు దాకా ఉండాలండి కాదా? పెళ్లి కూతురి ముస్తాబు. ముస్తాబ్ని ఇంగ్లీష్ లో ఏమంటారు మీరు? డ్రెస్సింగ్. ఇక్కడ పెళ్లికి రెడీ అయినట్టు ఇలా రెడీ అయింది. పెళ్లికి రెడీ. ముందో మొక్క ఉంది, అది ఎవడు చెప్తాడు? నేను పెళ్లికి రెడీ. వాడే షార్ప్నెస్, వాడే టాలెంట్ అది నిజంగా. అసలు ఎలాంటి హింట్స్ లేకుండా, ఎలాంటి క్లూస్ లేకుండా మూడుకు మూడు సూపర్ గా చేశారు మీరు. వండర్ఫుల్ అండి, ఐ లైక్ ఇట్. అతమ్మా పోతే పోయింది లిప్స్టిక్, ప్లాస్టర్ తీసే. అమ్మా నీ నోటి ప్లాస్టర్ వేశారంటే అసలు ఎంత పెద్ద విషయం తెలుసా అది నిజంగా. అండ్ ఇప్పుడు ఈ ఆనంద సమయంలో అత్తగారు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు, చూడండి. పాడండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే పలికి పెడుతుంది ముద్దగా, సిడి ఇరుక్కుంది. తన ప్రేమలోని మధురిమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. మర్చిపోతాను రా అంటే ఆవిడ లోపల నుంచి. అండ్ వెరీ గుడ్, సూపర్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగా పాడారు. సో మనకి 3 పాయింట్స్ వచ్చేసాయి. యాక్చువల్గా 2 ఇచ్చేవాడిని, మీరు పాట పాడినందుకు 3 పాయింట్స్ వచ్చాయి మీకు. సో నాకా చివరిలో తీసుకుంటాను సరిపోనప్పుడు, అప్పుడు ఉంటుంది. సో 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, అత్తగారు అటు, కోడలు గారు ఇటు. అత్తమ్మ వాళ్ళ పరిస్థితి చూసావు కదా, సో మనకి ఇంకా ఈజీ ఇస్తాలే నేను. ఓకే, ఫస్ట్ది యాక్షన్. పట్టిల్. చెప్పు. నీకు చిన్నప్పుడు ఆటలు ఏమేమి వచ్చు? ఒంగుడు దూకుడా? తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల, ఓకే. ఇంకా గుడుగుడు కొంచెం వచ్చా? వచ్చు. ఇంకోటి ఉంటుంది, అంతే. నాకు తెలియదు, నేనేం చెప్పా. కాలకజ్జ కంకలం.
కళ్ళ చప్పలు కొడతావు పూర్తి అండి. కాలగజ్జ కంకాలమ్మ. కాలగజ్జ కంకాల. పాడమ్మా. అదే నాకు అంతవరకు వచ్చు. మీకు వచ్చాది? మీకు రాదా? మీకు వచ్చా? మీ అత్తగారికి వచ్చు. కళ్ళ గజ్జ కంకానమ్మ వేగులు చుక్క వెలుగా పండు కన్నే ముగ్గుతా అత్తారెడ్డికి దారేదమ్మ ప్రతికి నొంగబెట్టి గుద్దురమ్మ. ఇప్పుడు ఎందుకు కాన్సన్ట్రేషన్ నన్ను గుద్దుడి మీద నన్ను పొడుచుడి మీదే ఉంది. సో వెరీ గుడ్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. సూపర్. ఇప్పుడు రెండోది యాక్షన్. నక్షత్రాలు, బల్బులు, మాటలు. యు మీన్ కిల్లి? నో. నేను ఈజీగా చెప్తాను. మీ అత్తగారు హెల్ప్ చేస్తా. అత్తమ్మ ఈ చెయ్యిలో పెట్టు. ఈ చెయ్యి ఇటు తిరుగు. నేనైతే ఇలా చేస్తాను, నువ్వు కూడా చేయి. మంత్రానా? రైట్ ఆన్సర్. సూపర్. ఓయ్ మంత్రాలా వారిని. ఓ ఇలా టూ 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 అంటే మంత్రాలను నాకే తెలుసు, కానీ పాప వాటిలో పెట్టి మహా మహా అనగానే చెప్పేసింది వాడు మంత్ర అని. చాలా అద్భుతం. వెరీ గుడ్. సూపర్. రెండోది కూడా రైట్ ఆన్సర్ మంత్ర. మూడోది యమధర్మరాజు. ఆయన చేతిలో ఏముంటది? గద. ఇంకో చేతిలో ఖాళీగా ఎందుకుంటది? బ్యాగు. ఈ బ్యాగ్ గోల దాని నుంచి వెనకంటే బ్యాగ్ అంటావు, ముందంటే బ్యాగ్ అంటావు. ఇప్పుడు అత్తగారు మీరు ఒక మ్యాజిక్ షో చేయండి. ఓకే, నేను కుందేలు. అప్పుడు చేతిలో ఏం పెట్టుకుని అంటారు? అదేనా మంత్రదండం ఎలా తిప్పుతారు? పెద్ద మంత్రదండం. ఏంటమ్మా? మంత్రదండం. మంత్రదండం ఏంటో వినపట్లే. వినపడుతుంది. వినపట్లే. వినపడుతుంది. మంత్ర దండం. మంత్రదండం. మంత్రదండం ఇస్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఏదోటే ఇచ్చారా బాబు అంటుంది ఆవిడ. మంత్రదండం ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. 3 పాయింట్లు వచ్చాయి మీకు. మీకు తెలుగు వస్తుందా? ఇంకేమొచ్చు? హిందీ వచ్చా? తెలుగు ముక్కాలు వచ్చి నాకు అప్పుడే అర్థమైంది. పేపర్ ఉల్టా పట్టుకుని చదివేస్తుంది తెలుగు అనుకున్నా నేను అప్పుడే. ఏదో తేడాకుంది ఈ క్యాండిడేట్ అనుకున్నా. వెరీ గుడ్. సూపర్. కంగ్రాచులేషన్స్. 3 పాయింట్స్. సో మీకు 3 పాయింట్స్ వచ్చాయి, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి 2 గిఫ్ట్లు పంచుకుందాం. కంగ్రాచులేషన్స్. సూపర్గా ఆడారు. మీకు మీ అత్తగారికి అండ్ అలాగే మీకు మీ అత్తగారికి. వెరీ గుడ్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకుని 3 పాయింట్స్ వచ్చాయి ఈ అత్త కోడలకి. సెకండ్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. రెండో రౌండ్ లో కోడలు ఇద్దరు డాన్స్ చేసినప్పుడు నేను విజిల్ వేస్తే ఎవరైతే ఆగుతారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. ఫస్ట్ సాంగ్. చెప్పు విజిల్ అయితే అని చెప్పాడు. వెరీ గుడ్. సూపర్ గా డాన్స్ చేశారు. అండ్ ప్రభాస్ అయితే ఎంత ఇష్టం అయితే మాత్రం విజిల్ వేసాడు. తొక్కలేదు, నువ్వు విజిల్ అయితే నేను ఆగేదేంట్రా అని చెప్పి వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారు చాలా చక్కగా. పాప ఈ డౌట్ వచ్చి మధ్యలో ఆగింది. ఇది వేసాడా, ఇది వేసినట్టే ఉన్నాడు అనుకుని వేస్తే వేసాడులే అనుకుని మళ్ళీ డాన్స్ చేస్తుంది ఇవిడ. ఆగింది కూడా మళ్ళీ డాన్స్ చేసింది ఆవిడ. చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. సూపర్. మీరు పెద్దయ్యాక మంచి మేనేజర్ అవుతారు మీరు. నేను కూడా ఇలాగే మ్యూజిక్ వచ్చినప్పుడు ఇలాగే మేనేజ్ చేస్తూ ఉంటాను. మీరు అలాగే మేనేజ్ చేశారు. కోలు తేరి కిడికి అంటే తెరుస్తూనే ఉంది కిడికి ఆవిడ. తెరిచింది తర్వాత మళ్ళీ మూసింది. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇక్కడతో. ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఇద్దరికి 1 పాయింట్ కూడా రాలేదు, ఎందుకంటే ఇద్దరు ఆగలేదు కాబట్టి. రెండో సాంగ్ నేను ఆగుతారులేదు చూద్దాం. రెండో సాంగ్. చూస్తూ ఉంటావా
మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు, చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇంత బాగా చేశారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. మీరు అత్తమ్మా చెప్పండి. ఇప్పుడు ఈ కోడలు ఎలా చేశారు? యావరేజ్. పర్లేదు. ఆ కోడలు పర్వాలేదు, బాగా చేశారు. పర్వాలేదు, బాగా చేశారు. సో ఇప్పుడు మీ కోడల కంటే ఆవిడ బాగా చేశారా, మీ కోడలే బాగా చేశారా? బాగానే చేశారు, మా కోడలి కంటే బాగానే చేస్తారు. ఒప్పుకుంది ఆవిడ. సో మీరేమంటారు? ఇంకా మీరు అన్నదానికి ఏమీ లేదు, ఎందుకంటే సో ఆవిడ కొంచెం పిచ్చింది, మీకు ఎక్కువ పిచ్చింది అంటుంది ఆవిడ. సో ఇద్దరు మాకు వచ్చింది. నాకు అసలు మొత్తం పిచ్చ ముదిరిపోయి నేను డాక్టర్లు కూడా పిచ్చి వచ్చేసింది నన్ను ట్రీట్మెంట్ చేస్తే. ఇక్కడికి వచ్చిన మాకు వచ్చింది. ఎస్, ఆ పిచ్చిని పంచమని నన్ను పంపించారు ఆ పిచ్చి డాక్టర్లు. సో ఆ పిచ్చిని పంచుకుంటూ పిచ్చిగా తిరుగుతూ ఉంటాను నేను. థ్యాంక్ యూ పిచ్చత్త, వెరీ గుడ్. అండ్ ఇక్కడితో రెండో ఛాన్స్ కూడా అయిపోయింది. రెండో ఛాన్స్లో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఉంది. ఈసారి మొత్తం నలుగురికి పిచ్చి వస్తుంది చూడండి. లాస్ట్ సాంగ్. అద్భుతంగా చేశారు. కానీ డాన్స్ చేస్తున్నప్పుడు అత్తగారి స్టెప్పులు చాలా బాగా చేశారు. ఈ అత్తగారు కూడా చేశారు. మీ అత్తలిద్దరికి హ్యాట్స్ ఆఫ్. కానీ హైలైట్ ఏంటంటే ఇప్పటివరకు కనీవిని ఎరగంది. ఇప్పటివరకు విజిలేగానే పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూసి అయిపోయేవాళ్ళు కోడళ్ళు. కానీ ఈసారి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అత్తగారు చక్కగా విజిలేగానే అని ఎరగించి నేను ఒక్క నిమిషం నడుచుకున్నా, ఎక్కడి నుంచో సౌండ్ వచ్చింది నాకు. అంటే ఆవిడ సిగ్నల్ ఇచ్చింది ఆవిడకి, ఆగవే నువ్వు ఒకదానివి అని. ఆ సిగ్నల్ అనమాట. ఆ సిగ్నల్ని పట్టుకుని పాపం కోడలు ఆగడం, ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ రావడం సూపర్గా జరిగిపోయాయి. సో ఇక్కడతో 3 ఛాన్సులు అయిపోయాయి. 3 ఛాన్సుల్లో 2 పాయింట్లు వచ్చినాయి ఈ 2 టీముల్లో. సో కొంచెం అత్తగారు చెప్పినట్టు డ్యాన్స్ రెండో రౌండ్ 3వ రౌండ్ ఏదో మేనేజ్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు. సూపర్గా డ్యాన్స్ చేశారు కాబట్టి మీరు గెలిచారు. అండ్ టైంకి ఆగారు, డ్యాన్స్ చేశారు. 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి మీకు 2 పాయింట్స్ వచ్చాయి. అండ్ మీకోసం చపాతీలు వస్తున్నాయి, డబ్బా వాళ్ళు ఇస్తారు. ఓకే, చపాతీ నేను మానేసా. నేను చపాతీ, డాక్టర్ చపాతీలు తినద్దన్నారు నన్ను. కిచిడి వండి పెడతాం, అందులో కిచిడి వండి పెడతాం. చపాతీలు వస్తుకునే దాంట్లో కిచిడి నీకోసం స్పెషల్. వీళ్ళు పిచ్చి నాకంటే ఎక్కువ ఉందిరో. అయితే ఆ చపాతీల డబ్బా తీసుకురండి అర్జెంటుగా. క్లాప్ శుభాన్. తాలియా చప్పట్లు కొట్టండి. వీళ్ళు డ్యాన్స్ చేశారు, తొక్కలో నా మేకప్ అంతా పోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వేసుకోవాలి. అబ్బా, ఇప్పుడు 2 రౌండ్స్ అయిపోయాయి. ఇక్కడతో 2 రౌండ్స్ అయిపోయాక ఫస్ట్ రౌండ్లో 3 పాయింట్స్, ఈ రౌండ్లో 2 పాయింట్స్, 5 పాయింట్స్. అండ్ మనకు కూడా ఫస్ట్ రౌండ్లో 3, ఈ రౌండ్లో 2, 5 పాయింట్స్. 3వ రౌండ్లో ఇప్పుడు టాస్ వేసి ఇద్దరు కెప్టెన్ల మధ్యలో బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ చేద్దాం. తలకాయ తోక. ఏ తోక పడింది. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. కెప్టెన్ ఎవరు? బలంగా ఎవరున్నారు మీ ఇద్దరులో? మరి అత్తమ్మతో మాట్లాడుతున్నాను. అత్తమ్మా, आप बैटिंग करते या बॉलिंग करते? बैटिंग करेंगे. कई को करेंगे? ఎందుకంటే చేస్తాను బ్యాటింగ్ వచ్చా మీకు? కర్రతో కొట్టారు ఎప్పుడైనా ఎవరినైనా? కొట్టలేదు ఎప్పుడు? ఎదురింటి ఆంటీని కానీ ఎవరి అంకుల్ని ఎప్పుడైనా కొట్టారా కర్రతో? కొట్టలేదా? ఇప్పుడు బ్యాటింగ్ చేయండి, మీకు గ్యారెంటీ అది కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఇంటికి వెళ్ళక ట్రై చేయొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. ఆంటీ హిందీలో బ్యాటింగ్ కర్తీ హై, ఈవిడ తెలుగులో బౌలింగ్ కర్తీ హై. చప్పట్లే హై. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు హిందీ అత్తగారు. సో తెలుగు కోడలు గారు బౌలింగ్ చేయబోతున్నారు ఇప్పుడు. ఫస్ట్ బాల్ 4 రన్స్. ఫస్ట్ బాల్ లో 4 రన్స్ వచ్చాయి. రెండో బాల్ సిక్సర్. సూపర్, స్కోర్ 10. మూడో బాల్ కొట్టు 4
14 రన్లు వచ్చాయి 3 బాల్లో 4వ బాల్. 4 రన్స్, వెరీ గుడ్, సూపర్. సో 18 రన్లు వచ్చాయి 4 బాల్లో 5వ బాల్. అత్తమ్మ మనం ఇలా అనకూడదు, ఇలా పట్టుకోవాలి మనం. సారీ. 6 రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 24. 5 బాల్ స్కోర్ 24 అయింది. లాస్ట్ బాల్ ఉంది. సో లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు ఇప్పుడు పాట వద్దులేండి, పాట అందరూ పాడుతూ ఉంటారు, మనం పాట ఏం పాడతాం కాబట్టి మనం ఇప్పుడు లెక్కలు తెలుసుకుందాం కొన్ని. ఓకే, 1 + 1 ఎంత? 2 2 + 2 4 3 + 3 6 6 + 6 12 12 + 8 20 20 - 10 10 10 - 0 సున్నానే 10 - 0 0 కాదా? 10 - 0 10. నేను గెలిచింది. నేను ఒక్కడిని మ్యాథ్స్ రాను అనుకున్నా, నాతో పాటు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్, సూపర్. ఏం క్వశ్చన్లు రావి. ఓకే, సో లాస్ట్ బాల్ మిగిలింది. సో లాస్ట్ బాల్ ఆడాలి ఇప్పుడు మనం. స్కోర్ 24. అత్తమ్మ గట్టి కొడు. కొట్టింది కానీ గట్టి కొట్టలేదు కానీ కొట్టింది. 4 రన్స్, వెరీ గుడ్. స్కోర్ 28. 6 బాల్లో 28 చేశారు అత్తగారు. సూపర్ బ్యాటింగ్ అది. ఇప్పటివరకు ఏ అత్తగారు కొట్టిన స్కోర్ అది. క్లాప్స్ అమ్మ అత్తగారికి. బ్యాట్ అవుతుంది అత్తమ్మ, హైయెస్ట్ స్కోర్ అదే. వెరీ గుడ్, నిజం అనుకుంటుంది పిచ్చిది. వెరీ గుడ్. సో ఇప్పుడు కొడలు గారు మీరు బ్యాటింగ్ రండి, అత్తగారు మీరు ఫీల్డింగ్. 6 బాళ్ళు 28. ఇప్పుడు 2వ ఓవర్. మీకు కూడా 6 బాల్ వేస్తారు ఇచ్చారు అత్తగారు. కొంచెం జాగ్రత్త కొట్టండి, ఎందుకంటే కొంచెం డేంజర్గా ఉన్నారు అత్తగారు. ఓకేనా? రైట్. ఫస్ట్ బాల్. ఫోర్ రన్స్, స్కోర్ 32. 2వ బాల్. 4 రన్స్, స్కోర్ 36. 3వ బాల్. 6, వెరీ గుడ్. స్కోర్ 42. 3 బాల్ అయిపోయి 4వ బాల్. 6, సూపర్. 4 బాల్ అయ్యాయి. 4 బాల్ 48 రన్స్. 5వ బాల్. 4 రన్స్, వెరీ గుడ్. స్కోర్ 52. వెరీ గుడ్, సూపర్. 5 బాల్ 52కి వచ్చింది. ఇక లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ఆడే ముందు వాళ్ళ అత్తగారు లాగే కోడలు గారు కూడా అద్భుతమైన పాట పాడతారు. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. అంతే. నాకు తెలిసి అయిపోయి ఉంటుంది పాట. ఈ పాట అయిపోయిందా? అయిపోయింది. ఏ సూపర్ సాంగ్. అంతంపురం నుంచి సూపర్ సాంగ్ పాడారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్. సో లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 52. లాస్ట్ బాల్ ఇప్పుడు ఆవిడ గ్యారంటీ 6 కొడతారు లేదా 8 రన్స్ కొడతారు, నన్ను నమ్మండి. లాస్ట్ బాల్. 6 రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 58. అత్తకోళ్ళు ఇద్దరు కలిసి 58 స్కోర్ చేశారు. నిజంగా చాలా కష్టమైన స్కోర్ అది, ఎవరు కొట్టలేరు అంత దూరం దాకా. సో మరి వీళ్ళు 60 దాకా వెళ్తారు లేదు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీది బ్యాటింగ్ అత్తగారు, మీరు బ్యాటింగ్ రండి. కొడగారు మీరు బౌలింగ్ రండి. సో 12 బాల్లో 60 రన్లు కొట్టాలి. అత్తగోడలకి చాలా కష్టమైన స్కోర్ ఇచ్చారు హిందీ అత్తగారు. సో అత్తగారు మీరు ఇచ్చిన ఈ స్కోర్కి వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్లోనే గులాబ్ జామ్ అయిందంటే 6 రన్స్. వెరీ గుడ్, సూపర్. 2వ బాల్. 4 రన్స్. ఇప్పుడు అతను టార్గెట్ చేసిండ్రు. 10 రన్స్. 6, స్కోర్ 16. 8, స్కోర్ 24. 4 రన్స్. 28 రన్లు కొట్టారు మీరు 5 బాల్లో. ఇక ఇప్పుడు లాస్ట్ బాల్ మిగిలింది. నేనేం చేయలేదు, ఎవరు నన్ను వద్దన్నా సరే నేను అడగాల్సిందే, ఎంతమంది భయపడినా సరే. అడగకుండా నేను పాడతా. నేనేమన్నా పాడదు, సైలెంట్గా ఉన్నాను. అందరే నువ్వేనా అంటేనే పాడతా. అని మీరు అలా అడగక్కర్లేదు. పాడతాను. నేను అంతగా నా నాలుగు ఊరుకోదు కదా. పాడండి. అలనాటి రామచంద్రుని కన్నింట సాటి, అలనాటి రామచంద్రుని కన్నారాయణ వేసి అదురించే. పాట కూడా మర్చిపోయాను నేను చూసి, వస్తలేదు. వేరే పాట పాడు. వేరే పాట. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఆహా. ఇలా ఒంటరయింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి
కొబ్బరియలేవా ప్రదీప్ ఎక్కడున్నాడో ప్రదీప్ ఎక్కడున్నాడో ఇటు వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయింది వయస్సు ఓ చెల్లగాలి ప్రదీప్ ఎక్కడ నిజంగా సూపర్ గా పాడారు. నాగార్జున గారికి తెలిసిన, కృష్ణవంశీ గారికి తెలిసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ పాటని ఇలా కూడా పాడచ్చని. వెరీ గుడ్. డబ్బు మాత్రం ఫీల్ అవ్వదు, నేను చెప్తాను ఆవిడకి. ఓకే, వెరీ గుడ్, సూపర్. 5 బాల్లో 28 కొట్టారు. లాస్ట్ బాల్ 6. 34 రన్లు కొట్టారు అత్తగారు. ఉతికి ఆరేశారు ఆవిడ 6 బాల్లో. సో 34 చేశారు కాబట్టి ఇంకా 26 కొడితే చాలు. ఆ 26 రన్స్ మీ కోడలు కొడతారులే, చూద్దాం. పాపా సుశీల బ్యాటింగ్ రామ్మా. సో 6 బాల్లో 26 రన్లు కొడదామని అనుకుంటున్నారు కోడలు గారు, కానీ ఆవిడకి తెలియట్లేదు బౌలింగ్కి వచ్చింది అత్తగారు. జాగ్రత్తగా ఉండండి, బాల్ తగలచ్చు అండ్ ఆవిడ కొట్టిన షాట్ కూడా ఎవరికైనా తగలచ్చు. ఫస్ట్ బాల్ 6 రన్స్. 5 బాల్లో 20 రన్లు కావాలి. రెండో బాల్ 4 రన్స్. 16 రన్లు కావాలి. 4 రన్స్. 12 రన్లు కావాలి. 4 రన్స్. 2 బాల్స్ లో 8 రన్స్ కావాలి. 4 రన్స్. లాస్ట్ బాల్ లో 4 రన్స్ కావాలి. ఎందుకైనా మధ్య 6 కొట్టింది ఆవిడ. సూపర్, మొత్తం ఊగింది ఇక్కడ. ఈ ఊగుడు కార్యక్రమంలో కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. గెలిచేశారు కాబట్టి గెలిచిన ఆనందంలో కోడలు గారు మా కోసం ఒక పాట పాడరా. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అడిగిన నా చెల్లి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్. వెరీ గుడ్, సూపర్ సాంగ్. నిత్యం నక్కయ్య, నితిన్ అన్నయ్య చాలా అద్భుతంగా చేశారు ఈ మూవీలో, చాలా బాగుంది. సో ఇంత అద్భుతమైన సాంగ్ మా కోసం పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరికి వీళ్ళిద్దరి తరఫు నుంచి గిఫ్ట్ రాబోతుంది. ఓకే, క్లాప్స్ కమాన్. రండి రండి రండి, తీసుకోండి. పాపం కొత్తది అనుకుంటున్నారు. సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇప్పటివరకు 5 పాయింట్లు వచ్చాయి మనకి, అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 11 పాయింట్స్. వాళ్ళకి 11 వచ్చిందంటే మనకి గ్యారంటీ 10 వచ్చినట్టే. సో 10 పాయింట్స్, కంగ్రాచులేషన్స్. 4వ రౌండ్కి వచ్చారు అత్తగొడలు. 4వ రౌండ్కి వచ్చారంటే తినే కార్యక్రమం. తినే కార్యక్రమం అంటే నాకు కూడా నోరు ఊరుతుంది. ఐస్ క్రీమ్లు తింటారు వీళ్ళు. ఇప్పుడు ఐస్ క్రీమ్లు ఎంత బాగా తింటే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. ఓకే, అత్తగారు ఒక ఐస్ క్రీమ్, కోడలు గారు ఒక ఐస్ క్రీమ్ తీసుకోండి. రెడీ, 1 2 3 గో. సమోసా తిన్నట్టు ఎలా తింటుందా ఐస్ క్రీమ్? మొత్తం కవర్ తీసేసుకోమ్మా. నేను కాగితంతో తినేస్తుంది ఇవిడ. నువ్వు కొంచెం కొంచెం కొరికితే ఇప్పుడు అప్పుడే అవదమ్మా అది. ఆవిడ చూడు ఆల్రెడీ 2వ తీసుకుంటా. అది ఇప్పుడు కొరుకుదాన్ని. ఎవరైనా ఐస్ క్రీమ్ నీట్గా ఇలా తింటారు. ఆ తినడం ఏంటి? అన్నీ ఉన్నాయి కదా, కంగారెందుకు? ఎవరైనా లాగేసుకుంటారు ఏంటి? మీ మేనకోడలు మీ ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది? మీ ఇంట్లోనే ఉంటుందా? చదువుకుంటున్నాం మనం. ఏం చదువుతున్నాం? బెళ్ళటి బెళ్ళటి బీటెక్. ఎన్నో ఇయర్? బాగా చదువుతావు నువ్వు? నీకు కూడా తెలుసు నానా? నేను చంపేస్తాను తెలుసా ఇంజనీరింగ్లో. నా ఎంసెట్ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్ 1. బాగా చదివా. కాలేజీ వాళ్ళు ఇంక చాలని పంపించారు. ఎంత కష్టం అండి 4 ఏళ్ళు చదవాలంటే. మళ్ళీ రోజు క్లాస్లో కూర్చోవాలి. ఏంటంటే అసలు ఈ చదువులు. రోజుకి 8 క్లాసులు వేయాలంటే పసిపిల్లలు ఏమైపోతాం? ఏం అత్తగారు, మీరు లవ్ మ్యారేజా?
అలా చూసే కొంపలు సమనా ఏంటి ఏయ్ నేను అప్పుడే అనుకున్నా. ఎక్కడికి కలిసి అంకుల్ని ఊర్లోనా? మీరు బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే అంకుల్ సైకిల్ దక్కుంటూ ఐస్ క్రీమ్ ప్యాకాట చెత్తకుండియా? చెత్తకుండి ఏంది? చెత్తకుండి పక్కన ఉండేది అంకుల్ ఇల్లు. మీరు రోడ్డు మీద అలా వెళ్తుంటే లైన్ వేసాడు అంకుల్. మీరు లైన్ వేసారు అంకుల్కి అనుకున్నా. విజిల్ వేసినాం అంకుల్కి. అలా కన్ను కొట్టే పడున్నాడు అంతేనా? సూపర్ అసలు. లవ్ లెటర్ రాసిన ఎప్పుడైనా? అవసరం పడలే, కొట్టగానే పడిపోయింది. ఇంకా మళ్ళీ లెటర్ ఎందుకు అనవసరంగా? పెళ్లి చూపులు అట్లాంటివి ఏం లేదా? ఇంట్లో చెప్పిర్రా జంపా? ఎక్కడ చేసిరు పెళ్లి? గుళ్ళనా? చెత్తగుండి దగ్గర. మంచి మ్యారేజ్, నైస్ ప్లానింగ్. ఎవ్వరు భోజనాలకు కూడా రారు. అర్థమా? అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నా అంటే అరేంజ్ మ్యారేజే. పెళ్లి చూపులు చేసిరు. మీ ఇద్దరు క్లాస్మేట్సా? వస్తుందా రోజు కాలేజ్? అప్పుడప్పుడు వస్తుందా? ఇంట్లో చెప్పొస్తుందా రాకుండా బంక్ కొడుతుందా? ఇంట్లో కాలేజ్కి అని చెప్పి బయటకు వచ్చి బంక్ కొడుతుందా? నీకు ఇంటికి వెళ్ళకుంటుంది, నీకు తెలియదు ఆ విషయం. రోజు చెప్తున్నావు అన్ని విషయాలు. 10 నాతో పాటు 100 కళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నాయి ఆట ఎప్పుడైపోద్దా అని. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ తినేస్తారేమో అని వీళ్ళ కంగారు. అండ్ ఎందుకంటే ఎన్ని మిగిలితే అన్ని మంచిది, అందరికీ ఐస్ క్రీమ్లు వస్తాయనే విషయం నాకు కూడా అర్థమైంది. సో మిగిలిపోయినన్ని మనకే, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. క్లాప్ చూడండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నేను ఒకటి తిన్నాను, 16. సో 16 మిగిలినాయంటే 14 ఐస్ క్రీమ్లు తిన్నారు మీరు. కంగ్రాచులేషన్. 1 2 3 4 5 17 18. సో 18 మిగిలాయి అంటే మనం 12 తిన్నాము. సో వీళ్ళు 14 తిన్నారు కాబట్టి ఒకసారి వీళ్ళకి ఇచ్చేద్దాము. ఏం టెన్షన్ పడకత్తమ్మా, 5వ రౌండ్ నేను చూసుకుంటాను, నమ్ము. ఓకేనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఈ ఒక్కసారికి ఓకే. నెక్స్ట్ రౌండ్ నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. అత్తగారు నన్ను నమ్మండి, మొత్తం నాశనం. రండి, క్లాప్స్, కమ్ ఆన్. 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక టోటల్ స్కోర్స్ ఏంటో చూద్దాం. ఇందాక మనకి 11 పాయింట్లు వచ్చాయి అండ్ ఇప్పుడు మనకి 14 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 25 పాయింట్స్. సైడ్ 25 పాయింట్లు వచ్చాయి. ఇందాక మనకి 10 పాయింట్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు మనకి 12 పాయింట్లు వచ్చాయి. 22 పాయింట్స్. సో 4 రౌండ్లు అయిపోయాయి కాబట్టి వీళ్ళు ఐస్ క్రీమ్ తినడం కూడా అయిపోయింది. ఇవి అరిగేలాగా ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు డాన్స్ చేస్తారు. క్లాప్స్, కమ్ ఆన్. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బో అయ్య బారమంటే ఏలూరే, అరిన బారు మంచం నెల్లూరే. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బో ऐसे ఆటకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. లాస్ట్ రౌండ్లో ఇప్పుడు గ్లాసులతో ఆడుకుంటారు.
4 గ్లాసులు తీసుకుని ఒకదాని మీద ఒకటి నుంచో పెడితే ఒక టవర్ కట్టాలి మీరు. అలాంటి టవర్లు మీరు ఎన్ని కడితే, ఎన్ని 4 గ్లాసుల టవర్లు కడితే అన్ని 4 పాయింట్లు మీకు వస్తాయి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. కొడలు రెడీ, క్లాప్స్, కమ్ ఆన్. అతలో ఒక్కొక్క గ్లాస్ తీసిస్తూ ఉన్నానమ్మా. ముందు ఒకటి పూర్తి చేశాక ఇంకోటి స్టార్ట్ చేసుకోండి, లేదా ఇది పడిపోద్ది అది పడిపోద్ది. గాలి వచ్చినచో మొత్తం కూలిపోను. నేను క్లాప్స్ కొట్టినా? క్లాప్స్ కొట్టద్దా? అదేంటి ఇంత బాగా ఆడుతుంది? క్లాప్స్ కొట్టిన అందరూ. ఇది నన్ను కొడుతుంది క్లాప్స్ కొట్టమంటే. కానీ ఎప్పటికైనా పడాల్సిందే కదమ్మా అవి. ఇప్పుడు పడితే ఏంటి, తర్వాత పడితే ఏంటి, కానీ వీళ్ళది పడదు. ఎందుకంటే ఆల్రెడీ వంకరగా పెట్టారు వీళ్ళు. ఇంకేం విషయాలు? ఆ గ్లాస్ ఇవ్వరా, ఒక అది ఇవ్వరా, అది ఇవ్వరా, అది ఇవ్వరా. కాదు, నాకు ఆ గ్లాస్ ఇవ్వరా. మీరు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. నాకు ఆ గ్లాస్ ఇవ్వరా ప్లీజ్. టెన్షన్గా ఉంది. రౌండ్ రౌండ్ తిరుగుతారు. మీరు ఎక్కడ తిరుగుతారు? మీరు ఇక్కడ రండి. ఇటు రండి, ఇటు వచ్చి. వన్ 2 3 4 5 6 7 8 9 పెట్టారు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా రౌండ్గా పెట్టుకుంటూ వస్తారు. 1 2 3 7. అవేంటి రెండు అక్కడ పెట్టి వదిలేసారు ఏంటి? అవి సగం సగం పెట్టి ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ ఇద్దరివి 9 9 అయ్యాయి. వద్దా ఇది? మీ చేయి తగిలే పడిపోతాయని నా డౌట్గా. నేను క్యాచ్ చేస్తాను, మీరు అట్రండి. ఇట్లా వెళ్ళా క్యాచ్. వెరీ గుడ్. 18 పెట్టారు. కాదు, ఇది ఆరెంజ్ ఉంది కదా. అయ్యో సారీ, ఇది ఆరెంజ్ ఉందిగా, గ్రీన్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నాను. 10 9 7 6 5 4 3 2 1. వెరీ గుడ్, సూపర్. అయ్యో ఏమీ చేయలేదా మీరు? చీటింగ్ మొత్తం. చీటింగా? అవును. అంటే ఏంటి? స్పెల్లింగ్ ఏంటి? వెరీ గుడ్, క్లాప్స్, కమ్ ఆన్. సో 9 సెట్ ఒకసారి చేశారు, మళ్ళీ 9 సెట్ ఒకసారి చేశారు. రెండు కలిపి 18 చేశారు మీరు సెట్స్. కాబట్టి మీరు మొత్తం 13 చేశారు. వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్, లాస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు. వెరీ గుడ్, సూపర్ గా ఆడారు అత్తాకోడలు. వెరీ గుడ్. ఓకే, సో 5 రౌండ్లు కలిపి ఇట్ సైడ్ టీమ్ టోటల్ స్కోర్ 5 రౌండ్లు కలిపి ఇట్ సైడ్ టీమ్ టోటల్ స్కోర్ 43 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సూపర్ గా ఆడారు నలుగురు. నిజంగా నలుగురికి కంగ్రాచులేషన్స్. వీళ్ళిద్దరు ఏదో గెలిచారు కాబట్టి కుర్చీలో కూర్చోబెట్టాం. 2 ఉన్నాయి మరి రేపటి నుంచి 4 తెప్పిస్తాం మేము. ఓకే, ఏమనుకోద్దు. సో ఆ 10 రూపాయల కిరీటాలు వాళ్ళని ఎత్తి పడేయవలసిందిగా కోరుతున్నాను నేను. అత్తగారు జోక్ అనుకుంటారు, నిజంగా అమ్మా అవి ఒరిజినల్ గోల్డ్ అవి. ఓకే, ఊపుకండి పడిపోతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్, కమ్ ఆన్. అలాగే అద్భుతమైన పట్టు చీరలు కూడా గెలుచుకున్నారు. మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయండి. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. మీ చేతుల మీదుగా ఆవిడకి ఇవ్వండి. అత్త 2 క్లాప్స్, కమ్ ఆన్. నవ్వుతో చక్కగా. అయింది. అలాగే అత్తగారి సైజులో మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు. చూసినా అత్తమ్మ, మనకి గెలిచినాం, వాళ్ళకి ఏమి గెలుస్తారు? ఏమున్నాయి? తొక్కలో వెట్ గ్రైండర్ ఇచ్చిర్రు, మనకి వెట్ గ్రైండర్ చిచ్చి, మనకి ఇండక్షన్ స్టవ్ ఇచ్చిర్రు. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. దీన్ని ఎట్లా వాడతారు తెలుసా నీకు? ఎట్లా వాడతారు? పొయ్యి మీద ప్రతి పిన్ మూసేటి ప్రతి పేర్లు 2 కరెంట్ స్విచ్ బోర్డులో పెట్టేస్తే అయిపోతుంది. ఆంటీ వేళ్ళేమో ప్లగ్లో పెట్టాలి. ఓకే, మొత్తం కాలిపోతుంది. వెరీ గుడ్, సూపర్. అండ్ నలుగురు చాలా అద్భుతంగా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళే గెలుచుకుంటారు ఉమెన్ ఆఫ్ ది షో. చక్కగా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నలుగురు చాలా సరదాగా ఆడారు. ఇంతకీ ఎవరికి ఇవ్వాలనేది నాకు కూడా టెన్షన్ ఉంది, ఎందుకంటే నలుగురు తేడాగా ఉన్నారు, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా తేడాగా ఉన్నారు. సో కోళ్ళు గారు ఏమంటారు, ఏం చేద్దాం? అన్ని గిఫ్ట్స్ మాకే వచ్చాయి కాబట్టి మా తరపు నుంచి ఉమెన్ ఆఫ్ ది షో
వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం మేడం. స్వాతికి ఇవ్వాలనుకుంటున్నాను. ఓసి నా చిట్టి తల్లి, ఎంత అమాయకురాలివే నువ్వు. ఓసి పిచ్చి మాలోకవా, నీకు వచ్చిన ఏకైక గిఫ్ట్ని అటు తోసేయమంటావా? తర్వాత అర్థమవుద్ది పో ఇంటికి వెళ్ళాక. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, వెరీ గుడ్. మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ చాలా చక్కగా మీరు కూడా వచ్చారు, ఈ షోలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు కూడా చక్కగా గిఫ్ట్లు పంచాం. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్తో మీరేం చేసేది ఏం లేదు కాబట్టి కనీసం టార్చ్ అయినా ఉన్నప్పుడు చీకట్లో కరెంటు పోయినప్పుడు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ పిచ్చి కానీ రే, కరెంటు పోతే బుక్కులు మూసేస్తారు కానీ వీళ్ళు టార్చ్ వేసి చదువుకునే వాళ్ళే, లేదా వీధి దీపాల కింద పిహెచ్డీలు చేస్తారా ఏంటి? సో చాలా అద్భుతంగా ఆడారు నలుగురు. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా షోకి వచ్చారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మీ ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ బాయ్ చెప్పేస్తారా? అందరికీ హాయ్. ఎవరికి? మా మమ్మీకి మా పాపకి అందరికీ హాయ్. మీ మమ్మీకి పాపకి అందరికి హాయ్. అంకుల్కి? అంకుల్ కూడా హాయ్. అంకుల్కి ఇలా చెప్పు. ఏ అయ్యా సిగ్గు. కొరల్ గారు? చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్ అందరికీ హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్. అత్తగారు? అందరి మీద జోక్లు వేస్తూ అందరిని నవ్విస్తూ ఎంజాయ్మెంట్ వస్తుంది. నేనైతే నిన్ను ఏడిపియాలని నేను ప్రత్యేకంగా ఎప్పుడు కలుస్తున్నాను అనుకోకుండా వచ్చింది ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు మా షోకి రావడమే మాకు చాలా ఆనందం. నిజంగా ఎంతో ఎనర్జీతో వచ్చారు. అండ్ కోడలు గారు? చాలా బాగుంది. ఏంటి ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ కూడా బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. కూర్చోబెట్టాలా మేము లేచి? మేము లెగిసిపోతాం. అండ్ అలాగే మీ కాలేజ్లో అమ్మాయిలందరిని అడిగారని చెప్పండి. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్.